విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం నాయకుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన చేపట్టి ధర్నా నిర్వహించారు. విద్యార్థులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు విద్యాశాఖ మంత్రి లేక అవమాన పాలవుతున్న విద్యార్థుల హరిగోసలు చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా వ్యవస్థలకు సంబంధించిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. దీన్ని అడుగడుగున పోలీసులు విద్యార్థి రోడ్డుపైకి ఎక్కితే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈరోజు ప్రభుత్వం యొక్క ఇజ్జత్ పోయి వాళ్ళకి సిగ్గు అనిపించి అడుగడుగున పోలీసు నిర్బంధాల మధ్య ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఎంత నిర్బంధాలు ఎదురైనా ఎన్ని నిర్బంధాలు ఎదురైనా స్వచ్ఛందంగా ఈనాడు విద్యార్థులు మొత్తం మా స్కాలర్షిప్ల కోసం మా అన్నలు పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి వేలాదిగా తరలివచ్చారు. వారందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో ఉన్న పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యాశాఖను మీ దగ్గర ఉంచుకోవడానికి కుటిల ప్రయత్నం అసలు మీకు సమాధానం చెప్పండి. ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఎవరు? మీరు విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ పైన ఇప్పటికీ ఒక్క రివ్యూ అయినా చేసినారా? ఎందుకు పెండింగ్ బకాయిలు ఇప్పటిదాకా ఇవ్వలేకపోయినారు? దయచేసి నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగంతో పాటు అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేసుకొని రాష్ట్రం మొత్తం రణరంగంగా మార్చుదాం.